జానకక్క ఎప్పుడైనా బావగారు తినకుండా తిన్నదా? మనం కూడా అదే పద్ధతి పాటించాలి కదా. అదేంటి పిన్ని, అది పెద్దమ్మ పెదనాన్న ఉన్నప్పుడు. ఇప్పుడు రూల్ కొంచెం మార్చాలి కదా. అలా మారిస్తేనే కదా మీ మార్పు కనిపించేది. అంతకు ముందంటే పాతకాలం మనుషులు కాబట్టి భర్త తిన్న తర్వాతే భార్య తినాలి. ఇప్పుడు అలాంటివేమీ లేవు కదా. భర్తలతో పాటు భార్యల్ని కూడా ఈక్వల్గా చూస్తున్నారు. బాబాయ్ ఏమంటారు? పదవి తీసుకున్న తర్వాత కొంచెం మార్పు కనపడాలి కదా. లేదంటే మీకేమీ చేత కాదు, అందుకే అన్నయ్య పెట్టిన రూల్సే ఫాలో అవుతున్నారని అందరూ అనుకుంటారు. ఇది నన్ను తిడుతుందా పొగుడుతుందా? తిడుతున్నట్టే ఉందే. అన్నయ్య పెట్టిన రూల్స్ బ్రేక్ చేస్తేనే కదా కొత్త కొత్త మార్పులు వస్తాయి. మనుషులకు కూడా ఆలోచనలు మారుతాయి కదా. కరెక్ట్ గా చెప్పావు ఆద్య. నేను కూడా అలాగే అనుకున్నాను. సూపర్ బాబాయ్. ఇక నుంచి భర్త తిన్న తర్వాత భార్య తినాలి అనేది లేదు ఇంట్లో. భార్య భర్తలు కలిసి తినాలి. అందుకే కూర్చో. కూర్చోండి పిన్ని. కూర్చోవే. ఉండము, కూర్చుంటాను. కూర్చో. ఇది నన్ను ఎలా ఇరికించేసిందేంటి? ఏమైంది పార్వతి? ఆకలితో ఉన్నాను కదండి, ఆ తేనుపులు. బాబాయ్, ఇప్పుడే కదా భార్యాభర్తలు ఈక్వల్ అని అన్నారు. మీరెంత తింటున్నారో పిన్ని కూడా అంతే తినాలి కదా. తిను పార్వతి. ఓకే బాబాయ్. వద్దు, 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 వద్దు. తినండి పిన్ని. అమ్మో, ఇందాక నేను తినడం ఇదేమన్నా చూసిందా? పగబట్టి చేస్తున్నట్టుంది. తిను, పెట్టు. ఇప్పుడే వస్తాను. పార్వతి, ఏమైందే? అయ్యో, అయ్యయ్యో, ఏంటి? ఏం చేస్తున్నావే? ఉండమ్మా. ఆద్య ప్లేట్ నిండా పెట్టేసింది. ఈయనేమో తినకపోతే కొట్టేలా ఉన్నాడు. అందుకే తిన్నదంతా కక్కేసి మళ్ళీ తింటాను. పార్వతి, భర్త తిన్న తర్వాతే భార్య తినాలి అని నాకంటే ముందే మెక్కేసి నేను తిన్న తర్వాత తింటానని ఫోజులు కొడతావా? అన్నా వదిలే కరెక్టే. భర్త తిన్న తర్వాతే భార్య తినాలి. నేను రాకముందు తిన్నావో ఆద్య, పిన్ని, ఏమే నేను తినడం చూసావు కదా? అదేంటి పిన్ని, భర్తలన్నాక రకరకాలుగా ఉంటారు. అందరూ పెదనాన్నలా ఉండరు కదా. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఇక్కడి నుంచి నువ్వు బాబాయ్ తిన్న తర్వాతే తినాలి. పెద్దమ్మని ఫాలో అవ్వాలంటే కష్టమే.